సింగరా ఏమైందా? ఎందుకు పోయింది అమ్మాయి? ఏం లేదన్నా, నా బిడ్డ ఎంబడా వాడు రోజు ఎంబడబడుతున్నాడు. ఏమై పిల్లగా పిల్ల ఎంబడబడుతున్నావు? ఊకే మానవ లేదా నీకు? సిగ్గులేదా? నాకేమెరక అమ్మ, నేను పొలానికి నీళ్ళు పెట్టబోతున్నా, ఆమె నమ్మగొట్టి లోట పట్టుకొని పోతుంది. ఆమె చెంబట్టుకపోతుందని నాకేమన్నా ఎరకనా? ఏం మాట్లాడుతున్నావురా? అన్ని మీ చంద్రాల ముచ్చట్లు. హలో, ఎందుకు రానికి ఇలాంటి ఆలోచన వచ్చింది? అబ్బా సంధ్య, ఒక్క 200 ఒక్క 90 తాగత్తా. ఇట్టగాని ఎందుకు రానికి ఇలాంటి ఆలోచన వచ్చింది? నువ్వు స్వరూపం లవ్ చేసినా నేను సంతోషంగా ఉంటుంది. పోయిగా వేస్ట్ దాన్ని లవ్ చేసినావేంద్రా? ముంచిర్రే నన్ను. ముంచిల్లా? నాకు పిచ్చి ఏడిపోతుంది తెలుసా. నేను పొద్దున్న నుంచి అన్నం కూడా తినలేదు. ఎందుకు తినలేదే? నేను ఇంత బాధలున్నా బొత్తవాలుగా తిన్నా. నాకు ఒక్క రోజన్నా ఒక్క డ్రెస్ అయినా కొనిచ్చినవారా? అసలు ఏమైనా కొనిచ్చినావా నాకు? దానికి కొత్త కొత్త బట్టలు, కొత్త కొత్త షూలు, కొత్త కొత్త డ్రెస్సులు ఉన్న కాడికి అన్నీ కొనిచ్చినావు కదరా దానికి. నాకే లేవే అంగి బట్ట అంటే నేను మంది కొనిచ్చుకుంటుంటానే. నాకు ఒక్క రోజన్నా ఒక్క డ్రెస్ అయినా కొనిచ్చినవారా? అసలు ఏమైనా కొనిచ్చినావా నాకు? చెప్పులు. పిచ్చి పిచ్చి మాట్లాడకు. నాకేం కొనిచ్చినవురా నువ్వు? ఇగో సంధ్య, చెప్పులను ఈ కమ్మల బుట్టాలు పట్టుకొని వస్తానా. ఇగో నా పైసలు నాకు వారే. నిన్ను చేసుకుందామని నాకు మస్తు ఉండే తెలుసా. అంటే ఇప్పుడు లేదానే? నాకు కొన్నా అన్నవా చేదిరా. ఇగో కమ్మల బుట్టాలను ఈ వాచ్ తీసుకొని వస్తానా. అబ్బా, ఒక్క 200 ఇయ్యే. దాంతో బ్రేకప్ అయినాక నాకు ఇస్తా అంటాను కదారా. అయ్యో రాములా, మొగోనికి వచ్చిన బాధ ఎవరికి రావద్దే. నన్ను చంపే ఇక నన్ను చంపు. నువ్వు చస్తే నా పీడ పోతుంది. నన్ను చంపితే నీకు పీడ పోతుందా అని? నీకు లెక్కలేని అన్నిచ్చిన, నీకు ఇచ్చి ఇచ్చి నా జీవితాన్ని ఇడికి తెచ్చుకున్నా. ఇప్పుడు ఇవన్నీ ఎత్తేసుడు అవసరమా? ఇగో సంధ్య, 100 150 అయినా ఐలపురం మొగిలిపాలెం అయినా నేను నిన్ను ఇడిచేది లేదు. ఐలపురం మొగిలిపాలెం అయినా నేను నిన్ను ఇడిచేది లేదు. ఛీ, నువ్వు నాకు వద్దు. నువ్వు దాన్ని ఎంగిల్ తిన్నావు, నువ్వు దాంతో తిరిగినావు, నువ్వు ముట్టుడైనవు బాలు, నువ్వు ముట్టుడైనవు. నీ ముట్టుడు పాడుగాను. ఇంత గంగతానం చెప్పి లేకపోతే గ్యాస్ నూనె పోసి అగ్గిదాలుగా పెట్టే. నీ రేంజ్ ఏందో నీకు తెలుసారా? నాదేం రేంజే? బిచ్చగాల రేంజ్. నేను నీకంటే ఉన్నోన్ని పెళ్లి చేసుకుని నా రేంజ్ ఏందో చూపిస్తారా నీకు? రేంజ్ ఉంటే 2 గద్దెలు వేసుకొని కూసోయే. రేపటి నుంచి కాలేజీలో సంధ్య అంటే కాలేజీలో నా పేరు మారు మోగితే నిన్ను మోగిచ్చుడు అవుతుంది. ఛీ, నువ్వు నాకేమద్దురా. నువ్వు ఎంగిలైనవురా. ఎంగిలైతే ఉడుకులిల్లలా అల్లమేసి కడుగు. ఛీ, నీ ఉడుకు నీళ్ళద్దు నువ్వు వద్దు. అబ్బా సంధ్య, ఒక్క 200 ఇయ్యే. నిన్న నుంచెల్లి నాలికంతా సప్పబడ్డదే. ఒక 90 చెత్త. ఇట్టగాని మా ఇంటికి వస్తావా? లేచిపోదాం కానీ మీ అయ్య చూస్తే నా ఈ పంత మండ చంపుతాడే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఇంకా మైసూర్లో సందుల నుండి చేసంచి పట్టుకొని ఉరికత్తా. నువ్వు చేయి సంచి పట్టుకోనరా, నేను మా అవ్వ బొడ్ల సంచి పట్టుకొని వస్తా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. బొడ్ల సంచి ఎందుకు రబ్బిసమ్మకు పోడా? అందులో ఉన్న పైసలు పట్టుకరా. నువ్వు చేయి సంచి పట్టుకోనరా. సరే, నేను కూడా పైసలు పట్టుకొని వస్తా. ఏంది? నువ్వు పైసలు పట్టుకొని వస్తావా?
నువ్వు పైసలు పట్టుకొని వస్తే నేను రాను. అగో నువ్వు రాకపోతే నేనెవరితో లేచిపోవాలి ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఇగో సంధ్య, నీ పైసలు వద్దు ఏమద్దు. పైసలు లేకుంటే మనం ఎట్లా బతుకుతాం? ఎట్లనన్నా బతుకుతామే. మీ అయ్యకు వెళ్తే మా అయ్యకు చెప్తాడు, మా అయ్య నన్ను దొరకబట్టుకొస్తాడు. నన్ను దొరకబట్టుకొచ్చిండు అనుకో, అందుకే నీ పైసలు వద్దు ఏమద్దు. అగో పిసమొక పోనువా ఏంది? ఇగో సంధ్య, ఆడదాని పైసలు వద్దే. నేను గాడిదోలు ఉన్నా, నువ్వు గుర్రం వాళ్ళు నువ్వు గుర్రం వాళ్ళు ఉన్నావు. ఏదన్నా పని చేసుకొని బతుకుదాం. నాకేం పని రాదు. నేను బోలు తవ్వుతానే. పిసోనివా? నాకేం పని రాదంటే మరి ఎట్లనే? నువ్వు వత్తవా రావా? సరే వత్తా. నువ్వు గా మైసవల సందులోని సైగ చేయి. శేషాంచి పట్టుకొని ఉరకత్తా. సరే వత్తనే. ఈ ఆడలతో నీ రామ గోసున్నది. వచ్చినావా? ఇగో సంచి పెట్టుకో. సంచి ఎందుకే? మా అవ్వ ఆకాశ పండుగ అప్పాలు చేసింది. పోంగా తినుకుంటా పోదాం. ఆగు, ఇంటికి తాళం వేసేస్తా. లేచిపోయేదని ఎవరైనా తాళం వేసేస్తా. అరే దా పోదాం. ఆగు, పెద్దవాళ్ళకనే చెప్పత్తా. ఓ రాముల ఐదు నన్నేమో చేసేటట్టే ఉన్నది. రాయే, బస్కు టైం అవుతుంది. ఓ పెద్దవా పోయేత్తమ్మా, ఇల్లు జాగ్రత్త. ఆగు, మా అయ్యకన చెప్పత్తా. మా అయ్య నీళ్ళు కట్టబోయిండు. మీ అయ్యకు చెప్తామని ఉన్నా అనే బొక్కలు నీళ్ళు పోసి చంపుతాడు. రాయే, అందరికి చెప్పుకుంటా అని. ఓ పెద్దవా నేను లేచిపోతాన్నా. రాములు చేసేటట్టే ఉన్నవే. రాజా బిడ్డ పోరేనా ఆలనెల్లను పిలుచుకుంటా నన్నాగని చెప్తానవేంది. రాయని దండం పెడతా. ఆడ పెద్ద కొడుకున్నాడు చెప్పత్తా. ఓ కొడుకా, ఇది నన్నేమో చేసేటట్టే ఉన్నది. ఓ అన్నా, ఎటు పోతున్నా బుజ్జి చెప్పు. ఎట్లేదన్నా, బుక్కులు కొనుకొచ్చుకుందామని బస్ స్టాండ్ పోతున్నా. చిండాని 5 రూపాయలు పెట్టి ఈత కళ్ళు నేను తెస్తే తీసేలేదని వాడు కేసు పెట్టి. బాపు చెల్లి ఎవరితో తిరుగుతుందే? ఏంద్రా ఎవరితో తిరుగుతుందిరా? 5 రూపాయలు పెట్టి ఈత కళ్ళు నేను తెస్తే తీసేలేదని వాడు కేసు పెట్టి.
అబ్బదీని సోకే నిలో నిలో నీలంచు కొల్లూరి కోడి పిల్ల కోసేది కోడి పెళ్లి పీకేది పూజునూరు వండేది వావిలాలా తినేది మీ అన్నును మీ అయ్యత్తారే ఇలా దొరికితే మాత్రం నా ఈపు విమానం మోతనేనే నీ పాంచం నేను ఉండనే మళ్ళా కలుతా. ఏంది పిసోడు ఇట్లా ఉరుకుతాండు? ఏమైందిరా బుజ్జి? ఆడెవర్రా ఉరుకుతాడు? ఏమో బాపు బస్ స్టాండ్ కాడ కలిసిండు. పైసలు ఇస్తా బ్యాగ్ పట్టుకో అన్న మిమ్మల్ని ఊసులతోటి ఉరుకుతాండు. అరే వాడు ఎవడో పట్టుకపోరా. ఆ గుళ్ళు బుగుళ్ళు అయితంటే ఏమో దూతలు జరిగినట్టయితుంటే ఇక బ్రతుగా